తనను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట గంగాధర మండలం గర్షకుర్తికి చెందిన దివ్యాంగుడు నరేష్ కోరాడు. ఎన్నికల వేళ దివ్యాంగులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాట తప్పిందని ఆయన ఆరోపించాడు. వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులను చిన్న చిన్న పనులు చేస్తూ పోషిస్తున్నానని, ప్రస్తుత పరిస్థితుల్లో జీవన భారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అందరికీ నమస్కారం. మాది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామానికి చెందిన ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన నా పేరు ఓదన నరేష్. నేను 2016 నుండి ఇప్పటి వరకు అనేక సార్లు ప్రభుత్వాన్ని విన్నవించుకున్నా. నా పట్ల ఏ పాత్రం కనికరం లేవు. మా వికలాంగుల చిన్న చూపు చూస్తుంది. ప్రజాపాలన ప్రభుత్వం అంటే ఇదేనా? ప్రజలకు న్యాయం చేయని ప్రజాపాలన ప్రభుత్వం ఇది. ఎన్నిసార్లు హైదరాబాద్ అయినా, ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్కి అయినా, ఎన్నిసార్లు సెక్రటరీకి అయినా కానీ మా పట్ల కనికరం చూపట్లేదు. ప్రభుత్వం మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది. ఇప్పుడు తెలంగాణ మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన వికలాంగులకు బాగుంటుందని చెప్పి చాలా విన్నవించుకున్నాను. నా వికలాంగులకు బాగుంచుకోవాలనుకున్నా కానీ నా కుటుంబం రోడ్డు పాలైపోయింది. ఇప్పుడు నేను బతకలేని స్థితిలో ఉన్నాను. నాకు ఉద్యోగం రాకపోతే నా శావేశ్వరేమని ఇక కలెక్టరేట్ ముందర నేను కోరుకుంటున్నాను. ఏం కావాలని కోరుకుంటున్నావు? నేను ప్రభుత్వానికి ఏం కోరుకున్నాను అంటే, నాకు ఏదైనా చిన్నపాటి ఉద్యోగం వస్తే నా వయోవృద్ధులైన తల్లిదండ్రులను పోషించుకుంటాని, నా కుటుంబాన్ని పోషించుకుంటూ కాకుండా ఇలాగే వికలాంగులకు, కాలు లేని వాళ్ళకు, చేతులు లేని వాళ్ళకు, కుంటి వాళ్ళకు, గుడ్డి వాళ్ళకు, మూగ వాళ్ళకు, చెవిటి వాళ్ళకు కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేశాను. నా సేవా కార్యక్రమాలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పటికీ చాలా అవార్డులు కూడా వచ్చినాయి. ఇప్పుడు నేను వికలాంగుడు కాబట్టి, నాకు ఉద్యోగం లేదు కాబట్టి, నా కుటుంబాన్ని పోషించాలి కాబట్టి, నాకు ఏదైనా ఉద్యోగం కల్పిస్తే ప్రభుత్వానికి రుణపడి ఉంటా అని చెప్పి నేను 2 చేతులు పెట్టి దండం పెట్టి చెప్తున్నాను. ఇప్పటి వరకు నేను ఆల్ మినిస్టర్లను కలిసిన, ఎమ్మెల్యేలను కలిసిన, మంత్రులను కలిసిన, దరిదాపు సీఎం దగ్గరికి పోతుంటే గన్మెన్లు నూకుపారేసింది. ఒక్క 50 అడుగుల దూరంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. సీఎం దగ్గరికి పోతుంటే వికలాంగులను చూడకుండా గన్మెన్లు నూకుపారేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఒక వికలాంగులను చూడకుండా ఎంతవరకు నూకేస్తారండి చెప్పండి? నాకు ఉద్యోగం రాకపోతే నా శావేశ్వరణ్యం అని చెప్పి నేను మీడియా పరంగా కోరుకుంటున్నాను.